లింగాలతోట కాలనీ హనుమాన్ 17వ జయంతి వార్షికోత్సవ వేడుకలు హనుమాన్ లింగాలతోట కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గుడి ధర్మకర్త గెడ్డమూర్తి సత్యనారాయణ మాట్లాడుతూ అభయాంజనేయ జయంతి సందర్భంగా ప్రజలు భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు భక్తులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా నాయకులు బొండ సత్యనారాయణ బిఎస్ఎన్ మాట్లాడుతూ 2017లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయినటువంటి కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రముఖులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో అభయాంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని, అప్పటి నుండి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెంది భక్తుల తాకిడి అధికమైందన్నారు. ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా సుమారు 3000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయంగా మారింది అని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో గుడి ధర్మకర్త ముందున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే పట్టణంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులంతా అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మన ఈ కార్యక్రమానికి చిట్టుబాబు గారు 500 రూపాయలు, చింతలపూడి సుబ్రహ్మణ్యం గారు 100 రూపాయలు, తోచెల్లు సీతారామరాజు గారు 500 రూపాయలు. తోట కాలనీలో వెలిసిన ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ రోజు మధ్యాహ్నం అన్న సమారాధన జరుగును. భక్తులు ఎవరినందు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే గుడి వద్దకు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవం సందర్భంగా 50 లీటర్ల పెరుగు సాయి మహేష్ గారు మరియు కురుమల్లి నాగు గారు, పన్నీరు కర్రీ సూర్యబాబు గారు, పప్పు మామిడికాయ, టెండో సామాగ్రి, దెబ్బకల్లి సాయి గారు భోజనం ప్లేట్లు, లెమన్ రైతు సెకండ్ లైన్, పైకిరపేట లింగాల తోటకంలో 2700 కొన్నిద నాగేంద్ర పేట ఓపెన్ చేసుకున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఈ రోజు వరకు దినదిన 2007 సంవత్సరం నుంచి మా సోదరులు గెడ్డమూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 3000 మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాగే ఈ 3000 మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం వ్యక్తుల్లో వస్తు రూపాయలు కానీ ధన రూపాయలు కానీ ఇచ్చిన భక్తులందరికీ కూడా అభయాంజనేయ స్వామి ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. 17 సంవత్సరాలు ఈ భక్తులకి సహకరించిన భక్తులందరికీ అభినందనలు పేరున లింగాల తోట కాలనీలో వెలిసిన ఆంజనేయ స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తుల స్వామివారి చేత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తుల ఇచ్చేసి స్వామివారి చేత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు మీద కావడాలండి. మన అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే గుడిగడ్డకి అభయాంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవాల సందర్భంగా మన లింగాల తోట కాలనీలో వెలిసిన ఆంజనేయ స్వామి గుడి వద్ద అన్న సమారాధన జరుగుతున్నది. Thank you.
మన ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే గురువుగా కోరుతున్నాం. ఇందుకుపల్లి అప్పల స్వామి గారు 500 రూపాయలు, నక్క కళ్యాణేశ్వర 100 రూపాయలు, ఎర్ర అప్పారావు 100 రూపాయలు, సొలుగు రామకృష్ణ 101 రూపాయలు, వంటాకులు పెద్దనాయుడు 200 రూపాయలు, వత్సవాయి జగన్నాథరాజు గారు 1000 రూపాయలు, గూటూరు శ్రీను గారు 1000 రూపాయలు, చోటు గారు కోర్టులకు 1000 రూపాయలు, ఓకేరావు అండ్ సన్స్ 5000 రూపాయలు, గుడికి చైన్స్ వహించిన దాతలు 11 రైతులు సెకండ్ లైన్, కొత్తశెట్టి అఖిల్ గారు 5000 రూపాయలు, రెడ్ల రాజు గారు 25 కేజీల బియ్యం, టాక్టర్